ఇలా ఇక్కడ మనం చూసినట్లయితే వాట్ ఈస్ ద ట్రూ స్పిరిచువాలిటీ ఇన్ ద బైబిల్? బైబిల్లో నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏంటి? వాట్ డస్ ద బైబిల్ సే అబౌట్ స్పిరిచువాలిటీ? బైబిల్ ఆధ్యాత్మికత గురించి ఏమి చెప్తుంది అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ స్పిరిచువాలిటీ అనే వర్డ్ అంటే ఈ ఆధ్యాత్మికత అనే పదము లాటిన్ పదం నుంచి వచ్చింది. లాటిన్ పదంలో స్పిరిటస్ అంటారు. స్పిరిటస్ అంటే దాని యొక్క ఖచ్చితమైన అర్థం ఏంటి అంటే శ్వాస అని అర్థం. శ్వాస అంటే ఏంటి అంటే జీవితాన్ని సూచిస్తుంది అని అర్థం. సిగ్నిఫైస్ లైఫ్. బ్రీత్ సిగ్నిఫైస్ లైఫ్. ఈ శ్వాస జీవితాన్ని సూచిస్తుంది. మనకి దేవుడు ఏం చేశాడో ఒక బహుమానాన్ని ఇచ్చాడు, ఒక గిఫ్ట్గా ఈ జీవితాన్ని మనకి ఇచ్చాడు అని మనం గుర్తించాలి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం మొదటి 9 వచనాలు మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు 2 ప్రాముఖ్యమైన కార్యాలు ఆయన వివరిస్తుంటున్నాడు. అంటే నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏంటి, లేకుంటే మన నిత్య జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో ఏ విధంగా అనుభవించాలి అని పౌలు 2 విషయాలు ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు. He describes what is true spirituality and how to experience it in everyday life, in our everyday life. మన నిత్య జీవితం ప్రతిరోజు జీవితంలో అది ఏ విధంగా అనుభవించగలమని పౌలు చాలా స్పష్టంగా 2 విషయాలు చెప్తున్నాడు. ఆ 2 విషయాలు ఏంటి అని చూసినట్లయితే ఒకటి, ప్రామాణికంగా నిజమైన ఆధ్యాత్మిక అనేది క్రీస్తుకి సంబంధించింది. క్రీస్తులో వేరుపాటు ఉన్నట్లయితే అది దాని యొక్క ఫలితము మనకి ఆనందాన్ని ఇస్తుంది అన్న ఉద్దేశంతో పౌలు చెప్తున్నాడు. అందుకే మొదటి వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఏముంటుంది, వాట్ ఎవర్ హ్యాపెన్స్, ఏమి జరిగినా నా ప్రియ సహోదరి సహోదరులారా, లేకపోతే నా సహోదరుడు నా సహోదరి క్రీస్తునందు లేకపోతే ప్రభునందు మీరు ఆనందించుడి. ఇక్కడ గమనించినట్లయితే ట్రూ స్పిరిచువాలిటీ అంటే నిజమైన ఆధ్యాత్మిక అనేది ఎల్లప్పుడూ క్రీస్తులో వేరుపారి ఉండాలి. మనం ఎప్పుడైతే క్రీస్తులో రూటెడ్ అంటే ఆయనకి మనం ఎప్పుడైతే సంబంధం కలిగి జీవిస్తామో దానికి తత్ఫలితం ఏంటి అంటే దానికి ఫలితం ఏంటి అంటే ఆనందము. 5వ వచనం చదవండి. 8వ దినమున సున్నతి పొందినాను అంటే యూదుల ఆచారం ప్రకారం పౌలు సున్నతి పొందినాడు. ఇశ్రాయేలు వంశపు వాడై బెన్యామీను గోత్రంలో ఎబ్రీయుడాను ధర్మశాస్త్ర విషయమై పరిచయుడిగా ఆసక్తి విషయంలో నేను హింసించినాను. చూడండి, ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నాడు. అనిందుడు అంటే బ్లేమ్లెస్. 9వ వచనం క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి చాలా ఈ మాట రాసి పెట్టుకోండి. మొదటిది ఏంటంటే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రామాణికంగా ఆయన చెప్తున్న మాట ఏంటంటే మనం క్రీస్తుకి సంబంధం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం క్రీస్తుకి సంబంధం కలిగి దేవుడి నీతి మీద క్రీస్తు ద్వారా క్రీస్తులో మనం విశ్వాసంతో దేవుడి నీతి మీద ఎప్పుడైతే ఆధారపడి ఉంటామో మనమేం కాకుండా అప్పుడు నిజమైన సంతోషం కలుగుతుంది. అదే నిజమైన ఆధ్యాత్మికత. మనం రెండేళ్ళగా మనం చూసినట్లయితే ఇక్కడ నిజమైన ఆత్మీయత ఏం కలిగిస్తుంది అంటే ఈ నిజమైన ఆత్మీయత ద్వారా వచ్చిన ఆనందం మనకేంటి లాభం అంటే మనం పొందుతున్న ఆనందం ఇతరులు పొందుతుంటారు. ఈ ఆనందం అనే కార్యం ద్వారా మనం ఒక కార్యం అంటే బై ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్ ఇంకొక బై ప్రోడక్ట్ మనం పొందుతుంది, సంపాదించగలం, ఇంకొకటి మనం తయారు చేయగలం. ఇది అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొన్నిసార్లు కష్టాలు, బాధలు, సమస్యలు, నొప్పులు, వేదనలు ఎన్ని ఉన్నా కూడా వాటన్నిటి మధ్యలో కూడా మనం దేవుడిని స్తుతించాలి. అందుకే పౌరు భక్తుడు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే నేను ఎల్లప్పుడూ ప్రభునందు, మరలా చెప్తున్నాను, నేను ప్రభునందు
అంటే దాని అర్థం ఏంటి? ఆయన కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి. వాటన్నిటి మధ్య దేవుడిని ఆనందిస్తున్నాడు. ఆయన మనకు బోధిస్తున్నాడు. మనకి ఎన్ని వచ్చినా ప్రభువుని మనం ఆనందించాలి. ఆ నొప్పి, ఆ బాధలు ఉంటాయి మనకు, కానీ అందులోనే మనకి ఆనందం, అందులోనే జాయ్, అందులోనే సమాధానం. ఎప్పుడు మనం క్రీస్తుకి సంబంధం కలిగి దేవుడి మీద ఆధారపడి కదా, ఆయన మనం సేవించినప్పుడు విశ్వాసంతో ఆయన ప్రార్థించినప్పుడు నిజమైన ఆనందం, అదే నిజమైన ఆధ్యాత్మికత. రెండవది నిజమైన ఆధ్యాత్మికత అనేది మన లోపల, హృదయం లోపల, మన జీవితంలో జరిగేది, బయట కనిపించేది కాదు. అందుకే ఇక్కడ అంటున్నాడు పౌలు, ఆ మొదటి కొన్ని వచ్చిన 4 రోజులు చూస్తే ఆచారాలు కాదు. ఇక్కడ ఆ యూదులుగా ఉండి మారిన క్రైస్తవులకి ఆయన హెచ్చరిస్తుంటున్నాడు. ఒక మాట అంటున్నాడు, ఆయన కుక్కలని కూడా అంటున్నాడు వాటిని. ఎందుకంటే బయట కార్యాలే వాళ్ళు, ఆచారాలే వాళ్ళ సాంప్రదాయాలే ముఖ్యమైపోయినాయి. వాటి మీద ఆధారపడుతున్నారు. కానీ క్రీస్తు చేసిన త్యాగం, క్రీస్తు ఎందుకు వచ్చాడు, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, ఆయన ఏం చెప్పాడు, ఏం బోధించాడు, ఏం ఆజ్ఞయించాడు, ఏం మనకి వాగ్దానాలు చేశాడు, ఆయన చేసిన త్యాగం ఏంటి, ఇవన్నీ మర్చిపోయి వాళ్ళు ఆ సంఘంలో ఆ సంఘ పెద్దలు చెప్పే బోధనని, ఆచారాన్ని, ఆ యొక్క పద్ధతుల్ని పాటిస్తూ వాళ్ళు చూపిస్తున్నారు. అందుకే వారిని హెచ్చరిస్తూ అంటున్నమాట. ఇక్కడ ఆచారాలు కాదు, ఇలాంటి ఆచారాలు మన సంఘంలో, మన జీవితంలో ఉన్నట్లయితే మన ఆధ్యాత్మికంగా మనం ఎదగలేము. అది తప్పు. అవి ఉండకూడదు మన సంఘాల్లో కానీ, మనలో కానీ, మనం కానీ. నిజమైన ఆధ్యాత్మికత ఏంటంటే అది హృదయంలో నుంచి రావాలి, మనలో నుంచి రావాలి. ఆధ్యాత్మికత విశ్వాసం, భక్తి, ప్రేమ, నిరీక్షణ, నమ్మకము, కనికరము, ఇవన్నీ క్రీస్తు మనకి ఏమైతే బోధించుతున్నాడు, క్రీస్తుని పోలి మనం జీవించాలి. క్రీస్తు కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి. దేవునికి ఉన్న గుణలక్షణాలు మనం కలిగి ఉండాలి. దేవుడికి ఏంటి గుణలక్షణం అంటే ప్రేమించే గుణం ఉండాలి, క్షమించే గుణం ఉండాలి. క్రీస్తుకి ఉంది. యేసు ప్రభు వారికి ప్రేమించే గుణం ఉంది, క్షమించే గుణం ఉంది. చివరికి మన కొరకు ప్రాణం పెట్టే త్యాగం కూడా చేశాడు. అంటే మన కొరకు ఆయన ప్రాణాన్ని మనం ఇవ్వాలని కాదు దాని అర్థం. మనం ఆ విధంగా క్రీస్తులాగా మనం ఏం చేయాలి, ప్రేమను చెప్పాలి, కనికరం చూపించాలి, క్షమించాలి, ఓర్చుకోవాలి, సహనం ఉండాలి. ఆ విధంగా ఎవరైతే ఉంటారో అప్పుడే వారు నిజమైన ఆధ్యాత్మికత కలిగి ఉన్నారు అని మనం తెలుసుకోవాలి. అంటే పౌరులు అందుకే వారిని వారు చేస్తుంటే వాళ్ళు హెచ్చరిస్తున్నారు. క్రీస్తుకి మన సంబంధం కలిగి క్రీస్తుకి పోలి నడుచుకోవడమే ఇంటర్నల్. ఎప్పుడైతే మన లోపల, మన హృదయంలో ఆ కార్యాలు జరుగుతాయో అప్పుడు నిజమైన భక్తి అంటే నిజమైన సత్యమైన ఆధ్యాత్మికత కలిగిన జీవితం మనం కలిగి ఉంటాం. పిల్లరా, ఇక్కడ మనం గమనించినట్లయితే రెండవ కార్యం మనం గమనించినట్టు మొదటిది ఏంటంటే ఈ స్పిరిచువాలిటీ అంటే ఏంటంటే ఆధ్యాత్మికత అంటే ఏంటని ఇక్కడ మనం చూసినట్లయితే ఈ బైబిల్లో ఈ నిజమైన ఆధ్యాత్మికత గురించి ఏం చెప్పబడుతుంది, లేకపోతే బిబ్లికల్ స్పిరిచువాలిటీ అంటే ఏంటి, లేకపోతే బైబిల్కి సంబంధించిన ఆధ్యాత్మికత అంటే ఏంటి, దాని అర్థం ఏంటి అని చెప్తే 3 విషయాలు ఉన్నాయి ప్రాముఖ్యమైన. ఒకటి, మన దేవుడి నిజమైన లేక సత్యమైన ఆధ్యాత్మికత కలిగి మనం జీవించాలంటే మొదట టు బి బార్న్ ఆఫ్ గాడ్, మనం దేవుని బిడ్డలుగా ఉంటాం. చదవండి యోహాను సువార్త 1వ అధ్యాయం 12-13 చూడండి. ఏం రాయబడింది? తన్ను ఎందరు అంగీకరించినో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలంతకు ఆయన అధికారం అనుగ్రహించును. ఏంటంటే అక్కడ ఏం రాయబడింది? ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో, తను ఎందరు అంగీకరించారో వారందరూ ఎవరంట? దేవుని పిల్లలకు ఆయన అధికారము ఇచ్చాను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలన శరీరేచ్ఛ వలన మనుష్యేచ్ఛ వలన పుట్టిన వారు కాదు.
స్పష్టంగా చెప్పబడి, ఎవరైతే దేవుడిని నమ్ముతారో, ఎవరైతే దేవుడిని కదా మన హృదయంలో చేర్చుకుంటారో, యేసు ప్రభుని ఎవరైతే చేర్చుకుంటారో రక్షకుడుగా, ప్రభువుగా, విమోచకుడుగా, మన జీవితానికి దేవుడు కర్తగా, ప్రభువుగా ఎవరైతే నమ్ముతారో వారందరూ ఎవరంట? దేవుని మూలముగా పుట్టినవారు. ఈ భౌతికమైన శరీరం, భౌతికమైన జన్మం అనేది అది ఒక ప్రక్రియ. అది సృష్టిలో ఒక కార్యం, దేవుడి సృష్టిలో ఒక కార్యం. కానీ ఆధ్యాత్మిక జీవితము మనం కలిగి ఉండాలంటే దేవుని మూలముగా పుట్టిన వారుగా ఉండాలి కదా. చాలా స్పష్టంగా రాయబడి ఉండాలి. మనం దేవుని మూలముగా పుట్టిన వారమై ఉన్నాం. ఇంకా ఎవరు కాదంట? ఎవరు కాదంట? శరీరేచ్ఛ వలన, మనిషి ఏచ్ఛ వలన, దానికి ముందు రక్తం వలన. ఇది దేవుడి కుటుంబం. భార్య భర్తలు, పిల్లలు, వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేసిన, దేవుడు నిర్మించిన కుటుంబం. ఆ కుటుంబంలో దేవుడిని సేవించాలి, ఆరాధించాలి, దేవుడి గురించి, క్రీస్తు గురించి ప్రకటించాలి, సువార్త ప్రకటించాలి. అది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ, ధర్మం అని. కానీ ఆధ్యాత్మికమైన జీవితం అనేది రక్తానికి సంబంధించింది కాదు, శరీరానికి సంబంధించింది కాదు, ఒక మనిషికి సంబంధించింది కాదు. అది దేవుడికి సంబంధించింది. అది భక్తి కనపరిచింది. అది నీ ఆధ్యాత్మిక భక్తిని కనపరిచేది. దేవుడి పట్ల నువ్వు కలిగి ఉన్న భయాన్ని కనపరిచేది. దేవుడు ఎవడు అంటే దేవుడికి వచ్చిన జ్ఞానం కలిగి నువ్వు జీవించేది ఆధ్యాత్మిక జీవితం. ఆ విధంగా మనం జీవించాలి. నిజమైన ఆధ్యాత్మికత అంటే బైబిల్లో ఆ విధంగా చెప్పబడుతుంది. మనం దేవుడి మూలముగా పుట్టిన వారుగా ఉండాలి. అంటే ఈ లోకానికి మనం దూరంగా ఉండాలి. లోకంలో ఒక మనిషిగా, లేకుంటే లోకంలో ఒక మనిషిగానో, లేకుంటే ఒక సృష్టిగానో దేవుడు సృష్టించినాడు. మన లోకంలో ఉన్నాము, లోకంలో ఉన్న వారితో ఉన్నాం మనం. కానీ లోకానుసారంగా జీవించకూడదు కదా, లోకానికి సంబంధించి జీవించకూడదు. లోకంలో ఉంటూ లోకానికి మనం వేరుగా, అంటే లోక కార్యానికి, లోక మర్యాదకి, లోకంలో ఉన్న కల్మషానికి, లోకంలో ఉన్న ఆశలకి, ఆకర్షణలకి మనం ఏం చేయాలి? దూరంగా ప్రత్యేకించబడిన వారు మనం. అది మనం ఎవరమంట? ప్రత్యేకించబడిన వారు. క్రైస్తవులు అంటే ప్రత్యేకించబడి పిలువబడిన వారు. ఎవరు వారు పిలువబడిన వారంటే ఈ లోకంలో ఉన్న వారితో మనం కూడా ఉన్నాము, లోకంలో ఉన్నాము, కానీ లోకానికి చెందిన వారు కాదు అని. అంటే లోకానికి మనం వేరుగా ఉండాలి, దేవుడికి సమీపంగా. దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు, దేవుడు ఎన్నుకున్న ప్రజలు మనం ప్రత్యేకమైన గుణ లక్షణాలు కలిగి ఉండాలి, ప్రత్యేకమైన ప్రవర్తన కలిగి ఉండాలి, ప్రత్యేకమైన భక్తి కలిగి ఉండాలి, ప్రత్యేకమైన భక్తి వైరాగ్యం కలిగి ఉండాలి, ప్రత్యేకమైన ప్రేమ కలిగి ఉండాలి, క్షమాపణ కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి, కనికరం కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి. అది నిజమైన లేకపోతే సత్యమైన అధ్యాత్మం. మొదటి యోహాను సువార్త 4:7 పిల్లారా, మనకు ఒకరినప్పుడు ప్రేమించుము, అనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించి ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. సేమ్ అదే వాక్యం ఇక్కడ చెప్తుంది. ఇక్కడ ఏం చెప్తుందంటే దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. మనం దేవుని ప్రేమించేవారుగా ఉంటాం. ప్రేమించి ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. ఎవరైతే దేవుని ఎరిగి ఉంటారో వారు తప్పకుండా ప్రేమిస్తారు. ఆ ప్రేమించే ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడు. ఇక్కడ స్పష్టంగా మనకు రాయబడి ఉంది. రెండవ కార్యం ఏంటి తెలుసా? క్రీస్తు యొక్క కృపను మనం పొందుకున్న వారిని మనం మారి, అంటే మనస్సు మారి మార్చబడిన వారు, నూతన సృష్టిగా మారిన ఒక వ్యక్తిగా లేక సంఘముగా దేవుడి బిడ్డలుగా ఉంటున్నాం. రోమిలకు రాసిన పత్రిక చూడండి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. అక్కడ ఏం రాయబడింది? కాబట్టి సహోదరులారా, దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది.
మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము అనుకూలము సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనస్సు మారి నూతన అగుట వలన రూపాంతరము పొందుడి. మనం నూతన సృష్టిగా మారుటకు మనం రూపాంతరము చెందాలి. ఇక్కడ ఏది ఉత్తమమైనదో, ఏది అనుకూలమైనదో, ఏది సంపూర్ణమైనదో, ఏది దేవుని చిత్తమో, ఏది దేవుని కార్యాలుగా ఉన్నాయో అది అనుసరించాలి. ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. అది వినాక దేవుని కృప వలన మనం రక్షింపబడి మనము ఏం చేయాలి? పరివర్తన చెందాలి, మారాలి, మనసు మారాలి. ఈ లోక మర్యాదను అనుసరింపక దేవుని చిత్తం ఏదో తెలుసుకోవాలి, దేవుని కార్యాలు ఏంటో తెలుసుకోవాలి. ఏది మంచిది, ఏది అనుకూలమైనది, మనకి ఆధ్యాత్మిక జీవితానికి ఏది మంచి కార్యము, ఏది అనుకూలమైన కార్యం, ఏది సంపూర్ణమైనది, ఏది దేవుని చిత్తమై ఉన్నదో గ్రహించాలి. ఆ ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో వారు సత్యమైన ఆధ్యాత్మికతను కలిగి, నిజమైన ఆధ్యాత్మికతను కలిగి జీవిస్తారు. ఇక్కడ ఏంటంటే దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనస్సు మారి నూతన వలన రూపాంతరం పొందుతుంది. నూతన పరచుకోవాలి, రూపాంతరం చెందాలి. రూపాంతరం అంటే యేసు ప్రభువు పొందిన రూపాంతరం కాదు. రూపాంతరం కొండ మీద యేసు ప్రభు రూపాంతరం చెందింది కాదు. మనలో పరివర్తన కాదు, మనలో మార్పు కలగాలి, మనలో నూతనత్వం కనిపించాలి, మనలో ఒక ప్రత్యేకమైన క్రీస్తు లక్షణాలు కలిగి జీవితం. ఆ లక్షణాలు కనిపించాలి, మనలో కనిపించాలి. ఇతరుల మనలను చూసినప్పుడు యేసు ప్రభువుకి, దేవుడికి కలిగిన ఆ గుణలక్షణాలు, గుణగణాలు మనలో కనబడాలి. అది నిజమైన ఆధ్యాత్మికత. మూడవ కార్యం ఏం తెలుసా ఇక్కడ? అందులోనే చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూడండి, 8వ అధ్యాయం 4 నుంచి. ఇక్కడ ఏముందంటే, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకోడు మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరముందు పాపములకు శిక్ష విధించాను కదా. ఇంకా 11వ వచ్చిన వరకు మీరు చదివినట్లయితే అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. ఏంటి అంటే ఇక్కడ మనకి చాలా చాలా స్పష్టంగా రాయబడిన మాట ఏంటంటే, ఇక్కడ ఒకటి మనం గమనించాల్సిన విషయం, ఆత్మానుసారంగా జీవించాలి, ఆత్మ కలిగి జీవించాలి. ఈ ఆత్మానుసారమైన జీవితం మనం కలిగి ఉన్నప్పుడు మనం దేవుడికి, దేవుడి ఆత్మకు లొంగిపోతాం. దేవుడి ఆత్మకు లేక ఆత్మీయ జీవితం కలిగి మనలో సహనము, మనలో విధేయత వస్తుంది. అంటే మనం ఏం చేయాలి? మొదట దేవుడి ఆత్మకు లొంగాలి, రెండవది విధేయత చూపాలి. ఈ సారాంశం అదే. ఇదేంటంటే ఆత్మానుసారమైన జీవితం మనం కలిగి ఉండాలి. ఆత్మానుసారమైన జీవితం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంటారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంటారు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము, సమాధానమైనది. ఇప్పుడు అర్థమైందా? అక్కడే ఉన్నా. ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉంటే మనకి జీవం, మనం జీవిస్తాం క్రీస్తులో. శరీరేచ్ఛలు, శరీరానుసారమైన మనస్సు, శారీరక కార్యాలు ఇవి కలిగి ఉన్నట్లయితే అది శారీరకంగా మనం జీవించిన ఆత్మలో మరణించుంటాం. అందుకే అది మరణము, అది మరణము అని అందుకే స్పష్టంగా చెప్తుంది. ఇవన్నీ కొట్టివేయడానికి, ఇవన్నీ ఆయన మోసుకోవడానికి యేసు ప్రభు తన కుమారుని లోకానికి పంపించినాడు. నీ కొరకు, నా కొరకు ఆ శిలువకు ప్రాణం పెట్టాలి. మనల్ని రక్షించడానికి, మనల్ని క్షమించడానికి, మనకు ఒక రాజ్యాన్ని, దేవుని రాజ్యంలో ఒక స్థానాన్ని ఏర్పాటు చేయడానికి, దేవుని రాజ్యానికి, దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఒక మార్గంగా వచ్చాడు. అందుకే ఈ కార్యాలయం క్రీస్తులో జరగాలి. ఆత్మానుసారమైన మనస్సు మనం కలిగి ఉండాలి. ఆత్మానుసారమైన మనస్సు కలిగి దేవుని ఆత్మకు లేక దేవుడికి మనం లొంగిపోవాలి, దేవునికి విధేయత కలిగి జీవించాలి.
తన ఫలితం ఏంటి తెలుసా? మన ఆత్మలో నింపబడాలి. దానికి ఫలితం ఏంటి తెలుసా? మన ఆత్మ పరిశుద్ధాత్మ దేవుని శక్తి మనం పొందుకుంటాం. దేవుడు మనల్ని బలపరుస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? ఆత్మీయంగా జీవిస్తాము. ఆత్మలో జీవిస్తున్న మనము ఏం చేస్తామంటే ఇతరులను కూడా మనం ఆకర్షిస్తాం, దేవుని దగ్గరికి నడిపించాం. మూడవ కార్యం ఏంటి తెలుసా? ఈ ప్రాముఖ్యత ఏంటి? ఈ ఆధ్యాత్మికతలో ఉన్న ప్రాముఖ్యత ఏంటి? బైబిల్ ఏం చెప్పబడుతుందని చెప్తే సింపుల్గా మీకు ఒకటి చెప్తున్నాను. అదేంటంటే చాలా ప్రాముఖ్యమైంది. మనం పిలువబడిన వారమై ఉన్నాము. మనము దేవుని చేత ఏర్పాటు చేయబడిన క్రైస్తవులు. క్రైస్తవులు అంటే క్రీస్తుని అనుసరించేవారు, క్రీస్తుకి చెందినవారు. క్రీస్తుకి చెందినవారు క్రీస్తుని అనుసరించేవారు. ఈ విధంగా క్రీస్తుకి చెంది ఆయన అనుసరిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు, పిలుచుకున్నప్పుడు ఈ లోకంలో జీవిస్తూ లోకానికి మనం వేరుగా జీవించాలి, క్రీస్తుకి దగ్గరగా జీవించాలి. మూడవది ఏంటంటే మనం మిషనల్ పీపుల్. మనం ఎవరమంట? మిషనల్ అంటే సువార్త సేవ ప్రకటించాలి, సువార్త ప్రకటించాలి. మనం యేసుక్రీస్తు గురించి చెప్పాలి. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఆయన ఏ విధంగా జీవించాడు, ఏమి బోధించాడు, ఎందుకొరకు మరణించాడు, ఆయన మరణంలో ఏముంది, ఇదే నిజమైన స్వార్థ. ఇవి చెప్పాలి మనం ఇతరులకి. నువ్వు నేర్చుకున్న, నువ్వు ఏ విధంగా రక్షింపబడి ఉన్నావో, నువ్వు పొందుకున్న రక్షణ భాగ్యాన్ని ఇతరులకి నువ్వు పంచుకోవాలి, ఇతరులతో పంచుకోవాలి, వారిని క్రీస్తులోకి నడిపించాలి. అందుకే నువ్వు ప్రత్యేకింపబడినవాడు. ఇదే చాలా ప్రాముఖ్యత. ప్రతి విశ్వాస జీవితం గురించి చాలా ప్రాముఖ్యత. ఎవరైతే ఈ కార్యాలు పాటిస్తారో వారు నిజమైన ఆధ్యాత్మికత కలిగి ఉంటారు. లేకుంటే ఆధ్యాత్మిక జీవితము మనం జీవించాలి. దేవునికి ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి. దేవుని కొరకు ఆధ్యాత్మికమైన జీవితము, ఆ లక్షణాలు కలిగి ఈ లోకంలో మనం జీవించడానికి దేవునికి సాక్షిగా ఉండగలమని ఈ వాక్యం దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించాలి.